మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఏదో భావము చుట్టివేసి కనులెంతే నీరు గ్రమించడిన్ నాదౌ పద్య తపఃప్రభావమ ఇదే నా పూర్వపుణ్యమ్మా నేనేదేనొక్క కవిత్వభావమున నిన్నెంతే నివర్ణింప అమ్మా దైవంబు ధ్వనించు పద్యముల కమ్మందేనియల్ నింపుచున్ దైవంబు ధ్వనించు పద్యముల. ఆసక్తులు ఒక్కచోట అవసరాలు ఒక్కచోట ఉంటే మన జీవితం ఎంత సంఘర్షణాత్మకమైపోతుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ ఉభయ కవిమిత్రుడైన తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1044వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఖరనారాజ పరంపరోగ్రనిగతిన్. ఇంకా భీష్ముడు విజృంభిస్తూనే ఉన్నాడు. ఎంత శ్రీకృష్ణుడు చెప్పినా హెచ్చరిక చేసినా అర్జునుడు పరాక్రమిస్తున్నా పాపం నిజంగా పాపమే. భీష్ముడు ముందు తట్టుకోలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి మహానుభావులైన వ్యక్తులు లోకంలో ప్రసిద్ధులైన వాళ్ళు ధర్మాధర్మ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాగే ఆలోచించాలి. భీష్ముడు ఏదో తనకున్న ఒక పద్ధతి కోసం కౌరవపక్షాన్ని ఉండాలి అనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత సంక్షోభం వచ్చిందో చూడండి. ఓ పక్క అర్జునుడు ఆయన మీద బాణాలు వేయలేకపోతున్నాడు. దివ్యాస్త్రాలు అసలే వేయాలని అనిపించట్లేదు, యుద్ధం చేయాలని అనిపించట్లేదు. సరే, కృష్ణుడికి ఎంత చెప్పినా మళ్ళీ భగవద్గీత ఇంకోసారి చెబుతాడు తప్ప యుద్ధం మానడానికి ఆయన ఒప్పుకోడు. అందుకని నీకు మళ్ళీ చెప్పి ఏమి లాభం లేదయ్యా, ఈ బీభత్సుని రథాన్ని ఆ భీష్ముని రథం మీదకి పోని ఇక బీభత్సం చేస్తా అన్నాడు. వచ్చాడు కానీ చేయలేకపోతున్నాడు. బీభత్సం చేస్తానని వచ్చాడు కానీ విజయుడు కాలేకపోతున్నాడు, బీభత్సము చేయలేకపోతున్నాడు. ఏదో ఫల్గుణ పార్థః అన్నట్టే ఉన్నాడు. ఇంక అర్జున ఫల్గుణ పార్థః కిరీటి శ్వేతవాహన. తెల్లటి వాహనాలతో ఆయన ఎలా ఉన్నాడు అంటే తెల్ల గుర్రాలతో తెల్ల వస్త్రాలు ధరించిన బుద్ధుడిలా కనిపిస్తున్నాడు కృష్ణుడికి. అంటే పరాక్రమించవలసినంతగా పరాక్రమించట్లేదు, లేత సాధ్యం కాదు మరి. అందుకే ఎప్పుడు ధర్మాన్ని నిలబెట్టే పూచి ధర్మాత్మల మీద ఉంది. దాని అంతరది నిలబడుతుంది అనుకోవద్దు. దాని అంతరది ఏదైనా నిలబడుతుందా ప్రపంచంలో మనం నిలబెట్టకుండా? ఓ కుర్చీకి నిలబడడానికి 4 కోళ్ళు పెట్టాం కాబట్టి నిలబడింది, లేకపోతే నిలబడుతుందా? అంటే మనం ఎందుకండి ఉన్నది? అంచేత ఇంత యుద్ధం చేస్తున్నా ఆయన విజృంభిస్తున్నట్టు ఎలాగా? ఇక ఆ విజృంభణ ఎలా మారింది అంటే సరిగ్గా ఇదివరకు శాంతనవుండు అనే పద్యం దగ్గర చెప్పారు. కోపం అంతా ఆయనకి భగవంతుడి మీద. ఎప్పుడు తన జీవితం మీద తనకి విరక్తో కోపము వచ్చినవాడు వెంటనే భగవద్దూషణ చేస్తాడు, కనీసం భగవంతుడిని వ్యతిరేకిస్తాడు. చెప్పేవలే, ఎవరిని కాపాడాడు కనుక ఈ దేవుడు, కబుర్లు చెప్పక అంటాడు. చాలా. అందుకని ఇప్పుడు తన ధనుస్సును భగవంతుడి వైపు తిప్పాడు. కరణారాచ పరంపరోగ్రనిగతిన్ గాంధీవియంగంబుల ఆతురతన్ బొందగజేసి బాణమయ గత్రుంజేసి గోవిందు బాణమయ గత్రుంజేసి గోవిందు నిష్ఠురలీలం తురగంబులన్ పడు శరస్యూత అస్యముల్గాగ నిష్ఠురలీలం తురగంబులన్ పడు శరస్యూత అస్యముల్గాగ సత్వరుడయ్యేసి రథంబు కూడా పొదివెన్ ఓలంప మొత్తమ్ములన్. భగవంతుడు కాపాడాలండి ప్రపంచాన్ని, మరొకడు కాపాడలేడు ఇప్పుడు. అందుకే దిగుతాడు ఆయన.
చూస్తున్నాడు జీవుడు ఏం చేస్తాడు, చూస్తున్నా చూసే కొద్దీ చేస్తున్నావని శ్రీకృష్ణుడు పడామంటాడు. చూస్తున్నా అర్జున చూసే కొద్దీ చేస్తున్నావు, లోపం చేస్తున్నావు, గుణం కాదు. పరాక్రమించవలసిన విధానం ఇది కాదు. అంటే ఇది అశక్తుడైన జీవుడిని ఎంత రెచ్చగొట్టడం ఎందుకు అని తెలిసిపోతోంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో అర్జునుడు గెలవలేడు. అంటే నిజంగా భీష్ముడు తీవ్రమైన సంకల్పంతో చిత్తశుద్ధిగా కౌరవపక్షం గెలిచి తీరాల, పాండవులు సర్వనాశనం అయిపోవాలన్న సంకల్పంతో చేస్తే ఆయన అన్నట్టుగానే ఒక్క రోజులోనే యుద్ధం అయిపోయింది. సందేహం ఏమీ లేదు ఇందులో. కానీ అలా సంకల్పించడమే తప్పు. ఇక్కడ కూడా మన చరిత్రకారులు, విశ్లేషకులు కొంతమంది చేసే వ్యాఖ్యానాలు విచిత్రంగా ఉండే పుస్తకాలు కూడా రాసేశారు. ఏమిటి అంటే, ఇలా దుర్యోధనుడు పక్షాన్ని ఒప్పుకుని యుద్ధం చేయకపోవడం తప్పే కదండి. అబ్బా, ద్రౌపది వస్త్రాభరణప్పుడు మాట్లాడకపోవడం తప్పని పెద్ద మనుషులు మాట్లాడరే అంటే, మనకి ఇంకా నలిగిపోయిన వాడిని ఇంకా నలగొట్టేయాలి. దుర్మార్గుడు తరఫుని వాడికి దుర్మార్గం జరిగిందని ఎప్పుడో ఏదో చివరి దశలో ఏదో జరిగితే మాట్లాడేవాడు తప్ప, వాడు జీవితం అంతా చేసిన దుర్మార్గాలు ఏమయ్యాయండి? వాడిని అసలు ఎలా చంపితే మనకెందుకండి? ఎలాగోలా వాడు సావాలా వద్దా? వారైనా, దుర్యోధనుడైనా, రావణాసురుడైనా వాళ్ళని చంపిన విధానాల్లో ఎందుకంటే వెతుకుతా? రావణాసురుడి మీద కూడా ఒక కథ పుట్టించేశారు. రాముడు స్వశక్తితో చంపలేదుట, వాడు కడుపులో అమృత భాండం ఉందిట, అదేమో దాని రహస్యం విభీషణుడు చెప్పాట. ఈ సానుభూతి కథలు పల్లెటూళ్ళలో చెట్ల కింద పుట్టేస్తాయి. ఎందుకంటే రావణాసురుడిని గొప్ప వీరుణ్ణి చేసేయాలి. అంచేత ఆ రహస్యం తమ్ముడు వెళ్ళి చెబితే తప్ప తెలియదు. అంచేత విభీషణుడు మొత్తం మీద అన్నగారికి ద్రోహం చేసిన వాడికి చిత్రించాలి. అన్నగారికి ద్రోహం చేయలేదు విభీషణుడు కానీ సుగ్రీవుడు కానీ. ధర్మపక్షాన్ని నిలబడ్డారు. నీ అన్నగారు అధర్మాన్ని చేస్తున్నప్పుడు నువ్వు ధర్మపక్షాన్ని నిలబడాలి. అన్నగారితో ఉండే అనుబంధం ముఖ్యంగా ధర్మంతో అనుబంధమే ముఖ్యం. కరణారాచ పరంపరోగ్రనిగతిన్, అందుకే ఆ కక్ష తీర్చుకుందుకు భీష్ముడు ఈ కక్షంతా ఎవరి మీద? దుర్యోధనుడి మీద. నన్ను అంటాడా, నేను ఇంత చిత్తశుద్ధి చూపిద్దాను, వీడు చచ్చిపోతే వీడు ఆనందిస్తాడు అసలు. అంటే ఇంకొక ఉద్దేశం భీష్ముడికి ఏమిటంటే, 9వ రోజు మనం వీళ్ళని చితక్కోటుడు కొట్టేసేస్తే ఇక మా మానాభిమానాలు లేకుండా ఇక ఏం సర్వనాశనం కోసం అన్నట్టుగా కొట్టేస్తేనే సరే 10 రోజులు రెచ్చిపోయి నన్ను పడగొట్టేస్తారు. ఎందుకంటే ఈయనకి మనస్సులో ఉంది, ఆ సెకండ్ రౌండ్లో ముందు పెట్టి నన్ను పడగొట్టేయచ్చు కదా, ఎందుకు చేయట్లేదు వాళ్ళు? 9వ రోజు వ్యూహంలో సెకండ్ ముందు పెట్టారు. భీముడు ఘటోత్కచుడు అటు, అర్జునుడు ధృష్టద్యుమ్నుడు ఇటు నిలబెట్టారు. కానీ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ వ్యూహం చెల్లాచెదరై, చదరంగం ఆటంటూ మొదలుపెట్టాక ఏదో ఎత్తుగడతో ముందుకెడుతూ ఉంటాం, తర్వాత అలాగే ఉంటుందని ఏముందండి, అవతల వాళ్ళు ఎత్తుగడలను బట్టి మారిపోతుంది. చివరికి మనం వేసిన వ్యూహాలన్నీ మళ్ళీ మార్చుకోవాల్సిందే. క్యారం బోర్డులో బిళ్ళలన్నీ ముందు గుండ్రంగా పెడతారు. అక్కడ గుండ్రంగా పెట్టి గుండ్రంగా ఉంటే ఆట ఎందుకు? పైగా ఓసారి చెదరగొట్టి పారేసిన తర్వాత ఏది ఎటుడుతుందో తెలియదు. మనం అనుకున్నట్టే జరగవన్నీ. యుద్ధరంగం కూడా అంతే, క్యారం బోర్డే, చదరంగమే. అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. కానీ మనం పొద్దున్నే సెకండ్ అని పెట్టాం కదా, సెకండ్ ఏమో టిఫిన్ చేయడానికి వెళ్ళాడు, టీ తాగడానికి వెళ్ళాడు, ఏం చేస్తావు ఇప్పుడు? ఆ పెట్టింది అలా ఉండదు. అందుకని ఆయనకు కూడా ఏమిటంటే, వాళ్ళు పెట్టారు కదా సెకండ్ అని, వాడు ఏమన్నా నా ముందుకు తీసుకొస్తే వదిలిపోయేది, నేను అస్త్రసం చేసి నేను అటు తిరిగేవాడిని, బాణాలు వేసేస్తే అయిపోయేది అని ఆయనకు అనిపిస్తుంది మనసులో. ఎందుకంటే యుద్ధం చేయడం ఇష్టం లేదు ఆయనకి. ఇంత తీవ్రత ఎందుకు అంటే, ఈ తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే ఇంకో తీవ్రతలోకి వెళ్ళాలి. 2 తీవ్ర ఎక్స్ట్రీమ్స్ అంటారు, 2 ఎక్స్ట్రీమ్స్ అంటారు, అందులో అలా వెళ్ళాల్సిందే. ఇది ఆ 2 ఎక్స్ట్రీమ్స్ అని ఆంగ్లంలో చెప్పే మాట ఇక్కడ 2 తీవ్రతలు చూపిస్తున్న అర్జునుని యొక్క ఈ నిరుత్సాహం ఒకటి, భీష్ముని తీవ్రత ఒకటి. ఖరనారాచ పరంపరోగ్రనగితం, ఖర తీవ్రమైన నారాచ బాణముల యొక్క ఉగ్ర భయంకరత్వం, పరంపర అంటే చక్ 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 చక్, ఒక్కోసారి రామచంద్రమూర్తిలాగా 10, 15, 20, 30 అలా వదిలిపెడుతూ ఉంటే గాంధీవి అంగంబులు ఆతురతన్ బొందగజేసి ఉడికొచ్చేస్తుంది అర్జునుడికి. వణికిపోతూ వాలిపోతూ కూడా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. వణికిపోతూ వాలిపోతూ, అనుమానం లేదు. ఆయనతో పోలిస్తే ఈయన నవయువకుడు కింద లెక్క. వణికిపోతున్నాడు, వాలిపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. అచ్చబాబు ఏమిటి తాతగారు అసలు మొదటి రోజే విక్రమించి ఉంటే బహుశా మనమే ఇంకా మాకు 5 ఊళ్ళు కాదుగా 5 అంగుళాలు కూడా వద్దురాని పారిపోయేవాళ్ళమేమో. ఇదా యుద్ధం? గాంధీవి అంగంబుల ఆతురతన్ పొందగజేసి, అందరితో సరిపెట్లా. అస్సలు నా గ్రహస్థితికి కారణం నువ్వయ్యా, నేను ఎప్పటి నుంచి ఏడుస్తున్నా నీ కోసం, నన్ను ఎందుకు కరుణించవు, నీ చేత్తో నన్ను ఎందుకు చంపేయవు, నాకు ఎందుకు స్థితి తెచ్చిపెట్టు, నేను బ్రహ్మచారిని అయ్యా, నా రాజ్యాన్ని వదిలేశాను, ఇంకేం వదిలేయమంటావు? వదిలేయవలసింది ప్రాణం ఒక్కటే. నాకు అది ఒక పుణ్యతిథి నాడు నిన్ను స్మరిస్తూ వదిలేయాలనుందయ్యా, అంతకంటే నాకేం ప్రాణాల మీద కాంక్ష లేదయ్యా స్వామి. ఇది బాణాల ద్వారా శ్రీకృష్ణుడికి సందేశం. ఇది అది యుద్ధంలో కాబట్టి కొట్టి చెబుతున్నాడు ఆ విషయాన్ని. ఏదో కరాటే ఫైటింగ్లోనూ గురువు గారికి దండం పెట్టినా టప్మని కొడతాడు, అది దండం కింద లెక్క, అంతే. అలాగే యుద్ధంలో దైవ ప్రార్థన కూడా బాణాలతోనే జరుగుతుంది. బాణమయగా తృంజేసి గోవిందు,
అతి సుందరమైన వక్షస్థలం, 16,000 మంది గోపికలకి, 8 మంది పట్టమహిషులకి ఆధారభూతమైనటువంటి వక్షస్థలం. కమలాకుచుచుకుచుక కుంకుమతో నీతారుణితాతుల నీలతను విజీభవ వెంకట శైలపతి అన్నటువంటి దివ్యమైనటువంటి వక్షస్థలాన్ని నెత్తురు మళ్ళీ కారడానికి కూడా అవకాశం లేకుండా బాణాలు గుచ్చాట. బాణమయ గాత్రం చేసి గోవిందు మొత్తం శరీరం అంతా బాణాలు నిండిపోయినాయి. నెత్తురు కారదామంటే అవకాశం లేదు. ఇప్పుడు ఆ బాణాలు మొత్తం తీస్తే నెత్తురు డేరులో మునుగుతాడు స్వామి. ఆశ్చర్యపోతున్నాడు కృష్ణుడు. ఆయనకు అర్థమవుతోంది ఈ భక్తుని యొక్క ఆవేదన. అయ్యో బాబు, వెళ్ళు తెచ్చి పెట్టుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. రాయబారం అప్పుడైనా భీష్ముడు ఆలోచించవచ్చు కదా, కనీసం యుద్ధం మానేయచ్చు కదా మా బలరాముడిలాగా. అది ఇక్కడ పాత్రలో తేడా చూడండి. బలరాముడు యుద్ధం మానేశాడు. బలరాముడు కూడా ఇది సంఘర్షణ. ఆయనది వ్యక్తిగతమైన అనుబంధం. ఒక పక్క పాండవుల ధర్మం అని తెలుసు, సుభద్రనిచ్చాడు చెల్లెలు అనకండి, అటువంటి వాటి గురించి ఆలోచించేవాళ్ళు కాదు. కృష్ణ బలరాముల వ్యక్తిత్వాలు అంత స్వల్పంగా మనం తీసేయకూడదు వాటిని. పాండవులతో ఒక ధర్మాన్ని గురించి బలరాముడు గొప్ప అనుబంధం, కానీ కృష్ణుడంత గట్టి అనుబంధం కాదు. అందుకు వ్యక్తిగతమైన బంధాలకు విలువిస్తాడు. దుర్యోధనుడితో ఆయనకి బాగా స్నేహం అనుకోండి, శిష్యుల్లో బాగా చాతుర్యం చూపించేవాడు ఆ గదా యుద్ధంలో. భీముడితో కొంచెం బండ యుద్ధం, దుర్యోధనుడితో కొంచెం నేర్పు ఉన్నటువంటి యుద్ధం. సహజంగానే ఉపాధ్యాయుడికి ఆ నేర్పు చూపించే పిల్లవాడు, ఆ కళలో ఉండి కాస్త నేర్పుగా పరీక్షల్లో ఈయన ఊహించిన పదాలతో జాగ్రత్తగా రాసేవాడు, మాట్లాడేవాడు అంటే కొంచెం అభిమానం ఉంటుంది. ఏదో రాత్రింబావుడు బండ చదివేవాడు కాకుండా కాస్త కౌశల్యం అంటారు. కుశల అంటే నేర్పు. ఆ కౌశల్యం ఉన్నవాడి మీద అభిమానం ఉంటుంది. అలాగా దుర్యోధనుడి మీద అభిమానం ఉంది. సరే, ఆ అభిమానానికి, ఈ ధర్మబద్ధ బంధుత్వానికి, దీనికి సమాధానంగా ఆయన ఏం చేశాడు? నేను 2 పక్షాలకి రానయ్యా, నేను తీర్థయాత్ర గడిపోతున్నాను, కేదారనాథ్ వెళ్ళుంటాడు బహుశా. అప్పుడు అందరూ బాగానే ఉండేవారుగా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.